నమస్తే. పూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గోదావరి భారతదేశంలో ఉన్న పవిత్రమైన నదుల్లో గోదావరి ఒకటి. ఇది పొడవు 1465 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. ఈ నది ధవళేశ్వరం వద్ద అంటే రాజమహేంద్రవరంలో 7 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీన్ని సప్త గోదావరి అని కూడా అంటారు. 7 పాయలు: 1 గౌతమి, వశిష్ట, వైనతేయ, కౌశికి, వృద్ధ గౌతమి, భరద్వాజ, ఆత్రేయ. 7 పాయల్లో వశిష్ట, గౌతమి చాలా ప్రాముఖ్యత కలిగినవి. గోదావరి నది ప్రయాణం అంటేనే ఒక గొప్ప అనుభూతి. పెద్దవాళ్ళం కూడా చిన్నపిల్లల అయిపోతామండి. ఆ ప్రయాణం, ఆ తల్లిని చూస్తూ మనం ప్రయాణం చేస్తూ ఉంటే మనశ్శాంతి లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటాం. కానీ ఆ నది మీద ప్రయాణం చేసినంతసేపు మనశ్శాంతి అంటే ఇదే అనే అనుభూతి వచ్చేట్లుగా ఉంటుందండి. ఇటువంటి గోదావరిని మీద మన సినీ పరిశ్రమలో ఎన్నో పాటలు రాశారు రచయితలు. అందులో నాకు గుర్తున్నవి, తెలిసినవి కొన్ని ఇక్కడ పెడుతున్నాను. నదులు ఎన్నున్నా గోదావరికి ఒక ప్రత్యేకత ఉంది. అంతేకాదండి, మన సినిమా వాళ్ళు ఈ గోదావరి మీద ఎన్నో పాటలు రాశారు. నాకు తెలిసి మొట్టమొదటి పాట గోదావరి గెట్టుంది, గెట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది వెన్నెట్లో గోదావరి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం, గలగల పారుతున్న గోదావరిలా, రెపరెపలాడుతున్న తెరచాపలా, ఈ చల్లని గాలిలా, ఆ పచ్చని పైరులా, ఈ జీవితం సాగని, గలగల పారుతున్న గోదావరిలా, జలజల రాలుతున్న కన్నీరులా, నా కోసమే నువ్వలా కన్నీరులా మారగా, సత్యమాం భవతి వేదం, పంచమాం భవతి నాదం, శృతి శేఖరి నిగమఝరి స్వరలహరి, ఉప్పొంగలే గోదావరి, ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి, వెతలు తీర్చు మా దేవేరి, వేదమంటే మా గోదావరి, శబరి కలిసిన గోదావరి, రామచరితకే పూదారి. గోదావరి గట్టుపైన చిన్నారి చిలక ఉంది, చిలకమ్మ మనసులోన చిటికంత మెలిక ఉంది, ఈ హరే రామ చిలక మా మామూలు కెరుక. వేదల్లా ఘోషించే గోదావరి, అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి, శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం, వేదల్లా ఘోషించే గోదావరి, అమరధామల్ల శోభిల్లే రాజమహేంద్రి. హే గోదావరి గట్టు మీద రామశిలకవే, గోరింట పెట్టుకున్న చందమామవే. ఏ నది మీదైనా ప్రయాణం అంటే యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు వెళ్ళాలి అంటే అటు ఊర్లు ఉంటాయి కనుక ప్రయాణం బోట్లో ఒక పడవలోనూ వెళ్తాం. కానీ 2 చక్రాల వాహనాలు, 4 చక్రాల వాహనాలు కూడా దీని మీదే తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని పంటి అంటారు. దీని మీదే మొత్తం ఎంత బరువైనా సరే
కార్లు, స్కూటర్లు ఇంతమంది జనం కూడా యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు వెళ్ళిపోతామండి. 5 నుండి 10 నిమిషాల్లో చక్కగా వెళ్ళిపోతాం. ఆ ప్రయాణమే ఎంత ఆనందదాయకంగానో ఉంటుందండి.